రాంబాబు గారు మన ఇంటి ముందర కారు పెట్టద్దంటే పెడుతున్నాడు. వంశీ వచ్చి ఆపాడు కాబట్టి సరిపోయింది. పొలం కన్నా పరువు ముఖ్యం అక్క. 2 ఎకరాల పొలం పోయినా పర్వాలేదు, రెండో కోడలు డబ్బు తీసిందని జనాలకు తెలియకపోతే చాలు. అభి, ఆ డబ్బిలా ఇవ్వు. శ్వేత చెప్పిందా? అవును, పెళ్లి ఖర్చుల కోసమని మావయ్య గారి ఇంట్లోంచి తీసుకున్న డబ్బు 25 లక్షలు ఇచ్చిందట కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? మాకు 25 లక్షలు ఇవ్వడమేంటి? అదేంటలా అంటారు? 25 లక్షలు తీసుకుంది అంటే కట్న కానుకల కోసం, కళ్యాణ మంటపం కోసం, పెళ్లి గ్రాండ్గా చేయడం కోసం అనుకున్నానే. నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావో సరదాగా అంటున్నావో తెలియదు కానీ శ్వేత మాకు ఏ డబ్బు ఇవ్వలేదమ్మా. ఇంకో విషయం ఏమిటంటే అపర్ణని చేసుకోబోయేవాళ్లు కూడా అన్నయ్య గారి కుటుంబంలాగే మంచి మనసున్నవాళ్లు. వాళ్ళ అబ్బాయికి అపర్ణ నచ్చడంతో కానీ కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నారు. పెళ్లి ఖర్చులని వాళ్లే పెట్టుకుంటున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే పెళ్లి ఇప్పుడప్పుడే లేదమ్మా. శ్వేత పెళ్లైన 4 రోజులకే అపర్ణ పెళ్లి కూడా పెట్టుకోవాలనుకున్నాం. ఈలోగా అబ్బాయి అమెరికాలో ఏదో బిజినెస్ చేయాలని వెళ్ళాడు. రావడానికి 6 నెలలు పడుతుంది. వచ్చాక ముహూర్తం పెట్టుకుందామని అనుకున్నాం. ఏమైందమ్మా? ఏం లేదండి, మళ్ళీ కలుద్దాం. ఏమండి, పదండి వెళ్దాం. ఏమండి, మిమ్మల్ని పదండి వెళ్దాం. సరే. సునందా, నేను చెప్పేది విని ఆవేశపడకు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా శ్వేతని ఏమనుకో ప్లీజ్. ఏం జరిగిందో, ఆ డబ్బు ఏం చేసిందో తెలుసుకుంటాను. సునందా, సునందా, నా మాట విని ప్లీజ్. సునందా, శ్వేత, శ్వేత బయటికి రా. సునందా, నేను చెప్పేది విను. ఇది చిన్న విషయం కాదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ నిజం తెలియాలి. శ్వేత, నీ చెల్లెలి పెళ్ళెప్పుడు? పెళ్లి ఖర్చుల కోసం నువ్వు తీసుకెళ్లిన డబ్బును ఎవరికిచ్చావు? చెప్పు, ఆ డబ్బు ఎవరికిచ్చావు?
మన ఇంట్లోంచి నువ్వు తీసుకెళ్లిన 25 లక్షలు ఎవరికిచ్చావో చెప్పు. ఆ విషయం మర్చిపోండి అని చెప్పాను కదమ్మా. మీ మాటకి ఎదురు చెప్తున్నందుకు నన్ను క్షమించండి మావయ్య. కానీ ఈరోజు నిజం అందరికీ తెలియాలి. ఇది చిన్న విషయం అయితే నలుగురిలో అడిగేదాన్ని కాదు. నలుగురికి తెలిసిన విషయం కాబట్టి అందరి ముందు అడుగుతున్నాను. చెప్పు, ఆ డబ్బు ఎవరికిచ్చావు? మా అమ్మకి ఇచ్చాను. అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లికి ముందే నకలు పెట్టమని, మంచి కళ్యాణ మండపం బుక్ చేయమని, బంధువులకు గిఫ్ట్లు బట్టలు పెట్టమని చాలా చెప్పారు. వాటన్నిటికీ చాలా డబ్బు కావాలి. అందుకనే ఆ డబ్బు తీసుకున్నాను, అమ్మకిచ్చాను. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు శ్వేత? అభి, నీ భార్య అబద్ధం చెప్తుంది. ఆ డబ్బుని శ్వేత మీ అత్తయ్య గారికి ఇవ్వలేదు. ఈ విషయం నీకెలా తెలుసమ్మా? స్వయంగా శ్వేత వాళ్ళ అమ్మే చెప్పింది. కావాలంటే ఆవిడకే ఫోన్ చేసి కనుక్కోండి. చెల్లెలి పెళ్లి కోసం నా తమ్ముణ్ణి అడగకుండా అంత డబ్బు తీయటం నువ్వు చేసిన మొదటి తప్పు. ఆ డబ్బు నీ తల్లికివ్వకుండా ఇచ్చానని చెప్పడం నువ్వు చేసిన రెండో తప్పు. అది ఊరు జనం డబ్బు. ఆ డబ్బు ఏం చేసావో చెప్పు. అసలేం జరుగుతోంది ఇంట్లో? అమ్మా శ్వేత, నువ్వెలాంటిదనివో మా అందరికీ తెలుసు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. మీ అమ్మగారే నువ్వు డబ్బు ఇవ్వలేదని చెప్తున్నారంటే ఆ డబ్బు ఇవ్వనట్టు. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు, ఇలాంటి గొడవ జరగలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ ఇలా ఎవరిని నిందించలేదు, అనుమానించలేదు. నువ్వు ఇలా నలుగురిలో తల వంచుకుంటే నాకే అవమానంగా ఉంది. దయచేసి నిజం చెప్పు. రే, ఎందుకు ఆ శ్వేతను అందరూ కలిసి ఇబ్బంది పెడుతున్నారు? ఏదో కారణం లేకుండా తన పని చేసి ఉండదు కదా. ఇలా నలుగురిలో అడిగి తనను బాధ పెట్టకండి.
ఏదైనా ఉంటే తర్వాత చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంత దాకా వచ్చాక తర్వాత అంటారేంటి? ఆ నిజం ఇప్పుడే ఇక్కడే అందరి ముందు తెలియాలి. శ్వేత, ఈ ఇంటి పెద్ద కోడలుగా అడుగుతున్నాను, ఒక అధికారంతో అడుగుతున్నాను. నిజం చెప్పు. నేను ఈ ఇంటి చిన్న కోడలక్క. నాకు అధికారం లేదా? నాకు హక్కు లేదా? ఓహో, అప్పుడే అధికారాలు హక్కుల వరకు వెళ్ళిపోయావన్నమాట. ఆ మాట ముందు నువ్వే అన్నావక్కా. అందుకే తీసుకున్నాను. నా వాటాలో కొంత నేను వాడుకున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వచ్చి 2-3 నెలలు కాలేదు, అప్పుడే వాటాల గురించి మాట్లాడుతున్నావా? ఓకే, నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివే. నీకు నాలాగే సమాన అధికారాలు, హక్కులు ఉన్నాయి. అయితే మాత్రం చెప్ప పెట్టకుండా తీసుకుంటావా? తీసుకుంటే తప్పేముందక్కా? శ్వేత, అభి, అసలు ఇదంతా జరిగింది నీ వల్లే. కోరి చేసుకున్నందుకు నీ బుద్ధి చూపించావు. సునందా, బాలాజీ, చేతులు దించండి. భార్యల మీదకి చేతులు ఎత్తారా? ఆర్ యు నాట్ అషేమ్డ్? పరిస్థితులు వాటాల గురించి మాట్లాడుకునేదాకా వెళ్ళాక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తమ్ముడు? భార్యల మీద చేయి చేసుకున్నంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదక్క. సునందా, నువ్వు లోపలికి పద. నేనేదో తప్పుగా మాట్లాడినట్టు అలా అంటారేంటండి? చూడు, ఇది కరెక్ట్ కాదు. చిన్న విషయాన్ని ఎందుకింత పెద్ద చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే ఇంకా నీకిది చిన్న విషయంలా కనిపిస్తుందంటే నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. జరిగిపోయిన దాన్ని మీరు అనవసరంగా మళ్ళీ మొదలు పెట్టారు. శ్వేత, వదిలి గురించి చులకనగా మాట్లాడితే నేను ఊరు గురించి చెప్తున్నాను. అయ్యో అభి, ఆపో. ఆగండి. నేను మాట్లాడడం పూర్తయ్యే వరకు ఎవరూ మాట్లాడకండి. ప్రతి ఉమ్మడి కుటుంబానికి ఒక కథ ఉంటుంది. మంచి కథ ఉంటుంది, చెడ్డ కథ ఉంటుంది.
ఈ రోజు వరకు ఎవ్వరూ నా కుటుంబం వైపు వేలెత్తు చూపించిన వారు లేరు. భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి రాకూడదు. ఈ ఇంటి పెద్ద దిక్కుగా కాకుండా ఒక జడ్జిగా కొన్ని నిజాలు మాట్లాడాలనుకుంటున్నాను. తోడికోడళ్లు తిట్టుకోవడం, అన్నదమ్ములు కొట్టుకోవడం ఉమ్మడి కుటుంబానికి అంత శ్రేయస్కరం కాదు. అడవికి అంటుకున్న నిప్పుని, కుటుంబానికి అంటుకున్న గొడవని అంత తొందరగా ఎవ్వరూ ఆర్పలేరు. తెగేదాకా దారాన్ని, విడిపోయేదాకా బంధాల్ని లాక్కూడదు. అందుకే ముందే జాగ్రత్త పడాలి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కుటుంబ పెద్దగా, ఒక జడ్జిగా నా నిర్ణయాన్ని చెప్తున్నాను, వినండి. దగ్గరగా ఉండి దూరం అవడం కంటే దూరంగా ఉండి దగ్గర అవడం మంచిది. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? అధికారాలు, హక్కులు, వాటాల గురించి ఏ ఇంట్లో అయితే మాటలొస్తాయో అవి వెంటనే జరిగిపోవాలి. కలిసుండి విడిపోవడం కన్నా విడిపోయి కలుసుండడం మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? నేను తీసుకున్నది కరెక్ట్ నిర్ణయమే శకుంతల. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయం ఏంటి తమ్ముడు? అక్క, దూరం నుంచి చూస్తే కొండ చిన్నదిగానే కనిపిస్తుంది. ఈరోజు చిన్నదిగా కనిపించే గొడవ రేపు కొండంత పెద్దదవుతుంది. నాన్నగారు, నా భార్య చేసిన తప్పుని క్షమించండి. నేను ఎలాగైనా ఆ డబ్బు గురించి అడిగి తెలుసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. మావయ్య గారు, ఈ ఇంటి పరువు మర్యాదలు పోకూడదనే శ్వేత మీద అరిచాను తప్ప ఈ కుటుంబం రెండుగా విడిపోవాలనే దురుద్దేశం నాకు లేదు. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. కుటుంబం అంటే రఘురామయ్య గారి కుటుంబంలో ఉండాలని
ఊరందరూ మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. రేపు ఈ కుటుంబం 2 ముక్కలైతే ఊహించుకోవడానికి చాలా భయంగా ఉందండి. నిర్ణయం తీసేసుకున్నాను. రేపే లాయర్ని పిలిపిస్తాను. ఆ, ఏమండి? ఏమండి? మావయ్య, తమ్ముడు! ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? సంతోషంగా ఉందా? ఏం ఆశించి ఇదంతా చేశావు? దీనికోసమేనా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు? నీ గురించి మేము ఊహించుకున్నదేమిటి? ఇప్పుడు మేము చూస్తున్నదేమిటి? కుటుంబం ముక్కలైపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా నీ పుణ్యమే తల్లి. ఈ కుటుంబం విడిపోయే పరిస్థితే వస్తే నువ్వొక చెడిపోయిన దానివని అందరికీ నేనే చెప్పేస్తాను గాని ఈ కుటుంబాన్ని మాత్రం విడిపోనివ్వను. ఒక ఆడపిల్ల కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి కాపాడిన దానివి. ఒక కుటుంబం కోసం చిన్న నిజాన్ని చెప్పి కాపాడలేవా?